గుడ్ మార్నింగ్ వ్యూయర్స్. మధుసూదన్ గుత్తి ఛానల్కు స్వాగతం. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసి నన్ను మరింత ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను. డ్రగ్స్ మహమ్మారి. ఇంతకుముందు ఈ పేరు ఎప్పుడూ మన దేశంలో వినిపించేది కాదు. ఎక్కడో పాశ్చాత్య దేశాల్లోనూ, మరీ ముఖ్యంగా ఆఫ్రికన్ దేశాలలోనే ఈ డ్రగ్స్ లభించేది. మరి ఈ మహమ్మారి ఇప్పుడు భారతదేశంలో కూడా ప్రవేశించింది. మార్కెట్లో కూరగాయలు దొరికినంత సులభంగా ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా అన్ని చోట్ల ఈ డ్రగ్స్ లభిస్తున్నాయి. మరీ ముఖ్యంగా స్కూలు ప్రాంతాలలో చిన్నపిల్లలకు, విద్యార్థులకు, యువతకు అతి సులభంగా ఈ డ్రగ్స్ లభిస్తున్నాయి. చిన్నపిల్లలు, స్కూలు పిల్లలు డ్రగ్స్కు బానిసలుగా మారుతున్నారు. తమ విలువైన జీవితాన్ని చేజేతులా నాశనం చేసుకుంటున్నారు. వారి కన్న తల్లిదండ్రులకు శోకాన్ని మిగులుస్తున్నారు. ఈ డ్రగ్స్కు బానిసలుగా మారి ఈ స్కూలు పిల్లలు డ్రగ్స్కు బానిసలయ్యి సంఘ విద్రోహ శక్తులుగా మారుతున్నారు. అబ్బాయిలతో పోటీగా అమ్మాయిలు కూడా ఈ డ్రగ్స్ వ్యసనానికి బానిసలవుతున్నారు. అబ్బాయిలతో పోటీగా వారు కూడా డ్రగ్స్కు అలవాటు పడ్డారు. ముఖ్యంగా అమ్మాయిలను ట్రాప్ చేయడానికి అతి సులభమైన ఆయుధము డ్రగ్స్. అమ్మాయిలను డ్రగ్స్కు బానిసలుగా చేసి ఆ మత్తులో వారు ఉన్నప్పుడు ఆ అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తిస్తూ అశ్లీల వీడియోలను చేసి అమ్మాయిలను బ్లాక్మెయిల్ చేసి అమ్మాయి తల్లిదండ్రుల నుంచి లక్షల రూపాయలు గుంజుతున్నారు. ఆ అశ్లీల వీడియోలను కూడా సోషల్ మీడియాలో కూడా పోస్ట్ చేస్తున్నారు. ఇక ఈ మధ్యన గంగాయి బ్యాచ్లు ఏలూరులోను, బాపట్ల, నెల్లూరు ఎక్కడ పడితే అక్కడ ఈ గంజాయి బ్యాచ్ల వీర విహంగాలు, వీరి నేరాలు. ఈ గంజాయి బ్యాచ్ ఎలా పెట్టరేగిపోయిందంటే అరెస్ట్ చేయడానికి పోయిన పోలీసుల పైనే దాడులు చేస్తున్నారు. అంటే ఈ గంజాయి బ్యాచ్లు ఎంతగా పెట్టరేగిపోతున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. దీనికి తోడు ఈ గంజాయి బ్యాచ్లను తయారు చేసేదానికి లేడీ డాన్లు కూడా తయారయ్యారు. నెల్లూరులోనే చూసాం మనం. ఒక లేడీ డాన్ గంజాయి డ్రగ్స్ను అమ్మడానికి ఒక వ్యవస్థనే తయారు చేసింది. పోలీసులకే సవాలుగా మారింది నెల్లూరు జిల్లాలో. ప్రస్తుతము అరెస్ట్ చేసి జైల్లో ఉంది. కానీ ఆ లేడీ డాన్ అండ చూసుకునేసి గంజాయి బ్యాచ్ ఎంతగా విర్రవీగారో మనం పత్రికల్లో కూడా చూసాం. 11-12 సంవత్సరాలకే మాదక ద్రవ్యాలకు అలవాటు పడుతున్నారు, మత్తుకు బానిసలవుతున్నారు. స్కూలు పిల్లలకు విచ్చలవిడిగా లభిస్తున్న గంజాయి డ్రగ్స్ పోలీసుల దృష్టికి రావడం లేదు, పోలీసులకు కళ్ళకు కనపడడం లేదంటే అంతకంటే ఆశ్చర్యపడాల్సిన విషయం ఇంకొకటి లేదు. స్కూలు పిల్లలకి స్కూళ్ళ దగ్గర లభిస్తున్నాయి గంజాయి డ్రగ్స్, కానీ ఆ విషయము పోలీసులకు తెలియదు. ఇంత విచ్చలవిడిగా ప్రతి రాష్ట్రంలో, ప్రతి జిల్లాలో, ప్రతి పట్టణములో, ప్రతి గ్రామములో కూడా ఇంత విచ్చలవిడిగా ఈ డ్రగ్స్ గంజాయి లభిస్తున్నాయి అంటే ఇది ముఖ్యంగా సంబంధిత శాఖల యొక్క అసమర్థతే. డ్రగ్స్ను అరికట్టవలసిన సంబంధిత శాఖలు అవినీతిలో కూరుకుపోయినాయి. సంబంధిత శాఖ అధికారులు డ్రగ్స్ను అరికట్టవలసిన యంత్రాంగం ఏదైతే ఉందో అది సమర్థవంతంగా, నిజాయితీగా వ్యవహరిస్తే
ఈ డ్రగ్స్ మహమ్మారిని కూకటి వేళ్లతో సహా పెకలించి వేయచ్చు. ఎక్కడా డ్రగ్స్ అనేది లేకుండా చేయొచ్చు. మరి ఆ దిశగా సంబంధిత శాఖలు కృషి చేస్తే యువత బాగుపడుతుంది. ఈ విషయంలో డ్రగ్స్ను అరికట్టడానికి ప్రభుత్వాలు ప్రత్యేక యంత్రాంగాన్ని, ఈగల్ టీమ్ అనే దాన్ని ఏర్పాటు చేశాయి. కానీ ఆ ఈగల్ టీం ఇంకా సమర్థవంతంగా పనిచేసి డ్రగ్స్ అనే మహమ్మారిని దేశంలోనే లేకుండా కూకటి వేళ్లతో సహా పెకలించి వేస్తే మన దేశం యొక్క యువత నిర్వీర్యము కాకుండా కాపాడిన వాళ్ళు అవుతారు. నమస్తే ఫ్రెండ్స్, నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, వీలైనంత మంది మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను మరింత ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను. ఇలాంటి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.